మెదక్ ఆదర్శ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఘరానా మోసం బయటపడింది. 1,80,00,000 రూపాయలు కాజేశాడు మేనేజర్ యాదమ్ అనిల్. బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బు కొల్లగొట్టాడు. ఏటీఎంలో డిపాజిట్ చేయాల్సిన 31,35,000 రూపాయలను కూడా దోచుకున్నాడు. ఈ కేసు విచారణలో మేనేజర్ భార్య కూడా పోలీసులకు చిక్కింది. భార్య శ్రవంతి, స్నేహితుడు సుబ్రహ్మణ్యం పేర్లతో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి భారీగా లోన్ తీసుకున్నాడు మేనేజర్ అనిల్. ఆమెతో పాటు దోపిడీకి సహకరించిన మేనేజర్ స్నేహితుడు సుబ్రహ్మణ్యం, బ్యాంక్ ఉద్యోగి శ్రీనివాసాచారిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంక్ మేనేజర్ అనిల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. అనిల్ గతంలోనూ ఏపీలో బ్యాంకు మోసానికి పాల్పడి జైలుకెళ్లాడు. వికాస్ బ్యాంకులో పోలవరం నిర్వాసితులు, గిరిజనులను మోసం చేసి 11,82,000 వాడుకొని జైలు పాలయ్యాడు. మెదక్ ఆదర్శ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఘరానా మోసం బయటపడింది. 1,80,00,000 రూపాయలు కాజేశాడు మేనేజర్ యాదమ్ అనిల్. బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బు కొల్లగొట్టాడు. ఏటీఎంలో డిపాజిట్ చేయాల్సిన 31,35,000 రూపాయలను కూడా దోచుకున్నాడు. ఈ కేసు విచారణలో మేనేజర్ భార్య కూడా పోలీసులకు చిక్కింది. భార్య శ్రవంతి, స్నేహితుడు సుబ్రహ్మణ్యం పేర్లతో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి భారీగా లోన్ తీసుకున్నాడు మేనేజర్ అనిల్. ఆమెతో పాటు దోపిడీకి సహకరించిన మేనేజర్ స్నేహితుడు సుబ్రహ్మణ్యం, బ్యాంక్ ఉద్యోగి శ్రీనివాసాచారిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంక్ మేనేజర్ అనిల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. అనిల్ గతంలోనూ ఏపీలో బ్యాంకు మోసానికి పాల్పడి జైలుకెళ్లాడు. వికాస్ బ్యాంకులో పోలవరం నిర్వాసితులు, గిరిజనులను మోసం చేసి 11,82,000 వాడుకొని జైలు పాలయ్యాడు.